ఫిల్మ్ జర్నలిస్ట్గా కెరీర్ స్టార్ట్ చేసి ఆ తర్వాత మంచి పిఆర్ఓ సక్సెస్ అయ్యి ఆ తర్వాత కల్ట్ ప్రొడ్యూసర్గా ఇప్పుడు సక్సెస్ఫుల్గా సినిమాలు తీస్తున్నటువంటి ఎస్కెన్ గారు ఈరోజు ఆయన బర్త్డే. ఎస్కెన్ గారు ముందుగా మీకు బర్త్డే శుభాకాంక్షలు. ఆ, మళ్ళీ ఆల్ ది బెస్ట్. చెన్నై లవ్ స్టోరీ మళ్ళీ ఒక బ్లాక్ బస్టర్ హిట్ కొట్టబోతున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికి వచ్చిన ట్రైలర్ మొత్తం కూడా అన్ని సాంగ్స్ కూడా చాలా ఆకట్టుకున్నాయి. ఇప్పుడు చెప్పండి, ఇది ఎన్నో బర్త్డే మీ? ఇండస్ట్రీకి వచ్చాకైతే 20వ బర్త్డే అండి. సో ఇండస్ట్రీ రాకముందు మనం ఏం సాధించాలని ఏం లేదు కాబట్టి ఇండస్ట్రీకి వచ్చిందనే కౌంట్ చేసుకుంటాను. ఇప్పుడు చెన్నై లవ్ స్టోరీ సినిమా తర్వాత బేబీ తర్వాత మళ్ళీ బేబీ అంత రేంజ్లో ఉంటుంది అనేసి టాక్ వినిపిస్తుంది. ఇప్పటికి వచ్చిన టీజర్ కానీ లేకపోతే ఇది సాంగ్స్ కానీ ఆ లెవెల్ ఆకట్టుకుంటున్నాయి. బేబీ కంటే ఎక్స్పెక్ట్ చేయొచ్చా ఇంకెక్కువ? అంటే నేను ఆ సినిమాల మధ్య కంపేర్ చేయనండి. దేని ఉండిగా యూనిక్నెస్ దానికి ఉంటుంది. బేబీ ఒక రకమైన సినిమా, చెన్నై లవ్ స్టోరీ ఒక రకమైన సినిమా. బట్ రెండు సినిమాలు అది ఎంత ఆకట్టుకుందో ఈ ప్రజల్ని దీని స్థాయిలో అంటే ఈ సినిమా టార్గెట్ చేసిన ఆడియన్స్ని ఆ స్థాయిలో అంతే ఆకట్టుకుంటుందన్న నమ్మకం అయితే నా దగ్గర ఉంది. యాక్చువల్లీ చెప్పాలంటే సినిమా బాగుంటేనే ఆడియన్స్ థియేటర్కి వస్తున్నారు, లేదంటే మాత్రం ఎంత పెద్ద సినిమా అయినా సరే పక్కకి పెట్టేస్తున్నారు. సో అలాంటి టైంలో బేబీలు అంటే ఒక బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు. తర్వాత కూడా మళ్ళీ కొన్ని సినిమాలు మీరు డిస్ట్రిబ్యూషన్ చేయడం ఇవన్నీ చేయడం జరిగింది. ఇప్పుడు కూడా ఆడియన్స్ ఆ విధంగానే వస్తారని నాకు నమ్మకం ఉందా? అంటే ఏం లేదండి, ఎగ్జైట్మెంట్ ఉంటే యూట్యూబ్లో ఫ్రీగా చూసే సినిమాను కూడా రీ రిలీజ్ పేరుతో సెలబ్రేట్ చేసుకుంటున్నారు. మన సినిమాలో ఎగ్జైట్మెంట్ క్రియేట్ చేయగలిగితే ఆడియన్స్ రాదనేది ఎప్పుడు ఆడియన్స్ని బ్లేమ్ చేయొద్దండి. ఆడియన్స్ ఎప్పుడూ ఒక సినిమాని ఎంకరేజ్ చేయడానికి ఉంటారు తప్ప వాళ్ళకి ఎఫర్డబుల్ రేట్లో టికెట్స్ పెట్టి ఒక మంచి ఎగ్జైట్మెంట్ కంటెంట్ని ఇస్తే ఆడియన్స్ విల్ బి ఫస్ట్ ఉంటారు యాక్సెప్ట్ చేయడానికి సినిమా. మీ టార్గెట్ ఆడియన్స్ ఎవరండి అసలుకి? ఈ సినిమాకి యూత్ అండ్ ఫ్యామిలీస్ అండి. యాక్చువల్లీ ఎస్కేఎన్ ప్రొడ్యూసర్ సినిమా చేస్తున్నాడంటే మొత్తం కూడా అందరు కొత్త వాళ్ళతోటి ఎంకరేజ్మెంట్ చేస్తుంటాడు, తెలుగు వాళ్ళు ఇలా ఉంటుంది. ఇప్పుడు చెన్నై స్టోరీ అంటే కిరణ్ అబ్బవరం ఆల్రెడీ సక్సెస్ఫుల్, ఆ తర్వాత మిగతా వాళ్ళు ఎంతమంది కొత్త వాళ్ళు ఎలా ఉన్నారండి? ఇందులో గౌరీప్రియ తెలుగు అమ్మాయి, మణిశర్మ గారు తెలుగు మ్యూజిక్ డైరెక్టర్, డిఓపి తెలుగు, మొత్తం అంతా తెలుగు టీమే పనిచేస్తారు. అలాగే కొత్త వాళ్ళని కూడా ఎంకరేజ్ చేస్తుంటారు. అవునండి, ఈ సినిమాలో కొత్త వాళ్ళకి అంటే ఉన్న క్యారెక్టర్ పక్క అంటే అప్కమింగ్ కిరణ్ గారు అలాగే ఎస్టాబ్లిష్డ్, అప్కమింగ్ గౌరీప్రియ ఉంది. సో ఉన్న ఫ్రెండ్స్ క్యారెక్టర్లో కొంతమంది కొత్త వాళ్ళు ఉన్నారు. అంటే చిన్న సినిమాలు అంటే మీ ఇంత బడ్జెట్లోనే తీయాలి అన్న ఆ ప్లాన్ తోటే ఉన్నారా? పెద్ద బడ్జెట్ మూవీస్ ఏమైనా ప్లాన్ చేసే అవకాశం ఉంది? చెన్నై లవ్ స్టోరీకి మంచిగానే అయిందండి బడ్జెట్. అంటే ఇదేం చిన్న సినిమాగా పరిగణించలేదు, ఒక మిడ్ రేంజ్ సినిమాగా. నాకు చిన్న పెద్ద అని ఉండదు, ఆ సినిమాకి ఎంత బడ్జెట్ అవసరమైతే ఆ బడ్జెట్ పెట్టి న్యాయం చేకూర్చాలి. సో ఇటీవల అంటే నేను నిన్న పేపర్లో చూశాను ఏంటంటే ఇక నుంచి నేను ఏ ప్రెస్ మీట్కి వెళ్ళను, బయట ప్రమోషనల్స్కి వాటికి దూరంగా ఉంటాను కాస్త అన్నట్టుగా వచ్చింది. అది ఎంతవరకు వాస్తవం ఏంటి అసలు? అవునండి, అంటే ఎక్కువ పబ్లిక్ అపీరెన్స్లో అవి తగ్గించుకున్నాను, ఎక్కువగా మాట్లాడటం. అది అంటే మనం ఒక మంచిగా మాట్లాడినా దాంట్లో క్లిక్ బైట్ హెడ్డింగ్ వల్ల వేరేగా హెడ్డింగ్స్ పెట్టి అది అవుతుంది, దానివల్ల అనవసరమైన నెగిటివిటీ వస్తుంది. సో ఎందుకంటే ఎవరికి కింద ఆ వీడియో చదివేంత చూసేంత టైం ఉండదు, ఆ రీల్ హెడ్డింగ్ బట్టి ఒకటి ఫిక్స్ అవుతుంటారు. సో వీలైనంత వరకు జాగ్రత్తలో మాట్లాడాలి అనేది నా. అంటే యాక్చువల్లీ చెప్పాలంటే పెద్ద సినిమా లేకపోతే చిన్న సినిమా ఎవరైనా కూడా మేకర్స్ ఏం చేస్తారంటే వాళ్ళ సినిమా కొద్దిగా బూస్టప్ రావాలి, ప్రమోషన్ రావాలనుకుంటారు. అలాంటి టైంలో ఏంటంటే ఎస్కేఎన్ ఉంటే మాకు కొంత ఎంకరేజ్మెంట్ ఉంటుంది, మాకు బూస్టప్ ఉంటుంది అని వాళ్ళు కంపల్సరీ పిలుస్తారు. మీడియా కూడా ఎస్కేఎన్ వస్తున్నారంటే చాలా ఉంటుంది. మీరు వేసే పంచులు ముఖ్యంగా సినిమాటిక్గా చాలా బాగుంటాయి కదా, అవన్నీ ఇప్పుడు మిస్ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే కొంతవరకు సినిమా మేకర్స్కి కూడా ఇబ్బందికైనా ఉంటుంది మీలాంటి వాళ్ళు దూరం అవుతాయి. లిమిటెడ్గా వెళ్తానండి, అంటే ఇంతవరకు ఎక్కువగా వెళ్ళేవాడిని, బట్ లిమిటెడ్గా. అంటే మళ్ళీ ఎక్కువ కనిపించినా ఏంట్రా బాబు వీడు ప్రతిసారి కనిపిస్తున్నాడు అన్న ఫీల్ వస్తుంది. సో నా సినిమాలు నా సర్కిల్లో ఉన్నది కొన్నిటికి తప్పదు అవాయిడ్ చేయటం. అలాంటి సినిమాలకి నేను తప్పనిసరిగా ఉన్నాను. అంటే ఇప్పుడు ఆల్రెడీ మనకి తెలుగు సినిమా కంటే పుష్పకి మనకు సంబంధించి జాతీయ అవార్డు అల్లు అర్జున్ గారికి రావడం జరిగింది. ఈసారి కూడా మన వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఎలా అనుకోవచ్చు? ఇటీవల పద్మశ్రీ అవార్డ్స్ కూడా మనకు రావడం జరిగింది తెలుగు వాళ్ళకి, ఎలా అనుకుంటున్నారు? తప్పకుండా రావాలండి, ఎందుకంటే పుష్ప 2కి చరణ్ గారికి, పెద్దికి రామ్ చరణ్ గారికి నేను తప్పకుండా పెద్ద అవార్డులు ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎందుకంటే పుష్ప 2లో జాతర సీన్ చూసినప్పుడు రోమాలు లెక్కపడుచుకుంటాయి. పుష్ప 1 కన్నా పుష్ప 2లో ఆయన సీన్ పెర్ఫార్మెన్స్ అయితే వేరే లెవెల్లో ఉంది. అలాగే పెద్దిలో ఉన్న ఒక కుస్తీ పోటీదారుగా, ఒక క్రికెటర్గా, మళ్ళీ ఒక కాలు అవిటితనంతో పారా ఒలింపిక్స్ అంటే మల్టీ షేడ్స్లో చరణ్ గారు రియల్లీ హ్యాట్స్ ఆఫ్ అనిపించారు. సో వాళ్ళకి పెద్ద అవార్డులు ఎక్స్పెక్ట్ చేస్తున్నా, అది వస్తే తెలుగు జాతికి మరో గర్వకారణం అవుతుంది.
యాక్చువల్లీ చెప్పాలంటే మన చిరంజీవి గారు కూడా ఒక స్టేట్మెంట్ ఇవ్వడం అవార్డులు అంటే వాటంతటికి వాటికి దారులు కూడా ఉంటాయి అన్నారు. అంటే దాన్ని మనం ఎలా చూసుకోవాలి అసలు? ఆ చిరంజీవి గారికి అన్ని అవార్డులు వచ్చిన వ్యక్తి ఆయన చెప్పారంటే దానికి మనం తీసుకోవాల్సిన అర్థం ఏంటంటే కష్టపడటం, మనం దీన్ని ప్రొజెక్ట్ చేసుకోవటం అనే దీన్ని తప్ప దాన్ని మనం తప్పుగా ప్రొజెక్ట్ చేస్తాం. ఎందుకంటే మనం అంతా ఒక క్లిక్ బైట్ దీనికి అలవాటు పడిపోయాం. ఏదన్నా వస్తే దీన్ని ఇలా పెడితే ఒక నెగిటివ్ కోణంలో అని. ఆయనంత పెద్ద వ్యక్తి ఇండస్ట్రీలో ఏ అవార్డులు వచ్చినా అందరిని ఎంకరేజ్ చేసే వ్యక్తి. ఆయన అలా చెప్పారంటే దాన్ని మనం పాజిటివ్గా తీసుకోవాలి. అంటే ఇంత కష్టపడాలి, ఇంత పని చేయాలి అనే దాన్ని మనం అర్థంగా తీసుకోవాలి, కానీ దాంట్లో పెడదాలు వెతకూడదు. యాక్చువల్లీ ఇప్పుడు మీ నుంచి చెన్నై స్టోరీ తర్వాత ఇంకా ఏమి ఉన్నాయి సార్? అప్కమింగ్ ప్రాజెక్టులు ఏమున్నాయి? ఒక 3-4 ప్రాజెక్ట్స్ ఉన్నాయండి. అవి విడతల వారీగా అనౌన్స్ చేస్తాం ఆయా క్రిషన్స్లో. సో మీ జర్నీ ఇట్లు ప్రొడ్యూసర్గా దాంతోపాటు ఆర్టిస్ట్గా కూడా టర్న్ అయిపోతున్నట్టుగా తెలుస్తుంది. ఆర్టిస్ట్గా అంటే హీరోగా వస్తారా, లేకపోతే మంచి మంచి క్యారెక్టర్లు ఇలా ఏదైనా చేయాలని మీకు ఉందా? అసలు నా యాక్టింగ్ అనే పదానికే నాకు బ్రెయిన్ పనిచేయట్లేదండి. అందరూ అడుగుతున్నారు, అది ఏం చేస్తానో తెలియదు, ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఎందుకంటే స్టేజ్ మీద మీ స్పీచ్లు, మీ పంచులు చాలా అట్రాక్టివ్గా ఉంటాయి. అదే ఆన్ స్క్రీన్ మీద ఉంటే ఇంకా బాగుంటుంది కదా అనేసి. ఏమోనండి, అది నాకు నిజంగా అసలు నాకు ఆ స్థాయి ఉందా, నేను చేయగలనా అసలు అనేది తెలియదు. అది ఇంకా డిబేటబుల్. ఎందుకు అంటే ఎంతో కొత్త కొత్త వాళ్ళని పరిచయం చేసిన మీకు ఆ స్థాయి లేదంటే ఎవరు నమ్మరు. అది ఏమోనండి, తెలియదు. నాకు ధైర్యం లేదు ఇంకా ఇంతవరకు. చూడాలి మరి. ఓకే అండి. ఇప్పుడు మెగా కాంపౌండ్లో ఏ హీరోతో ఒకవేళ సినిమా చేయాలి, ప్రొడ్యూస్ చేయాలంటే ఎవరితో అనుకుంటారు? ఎవరితోనైనా చేస్తానండి, అందరితో చేస్తాను. అల్లు అర్జున్ గారు, ఇటు రామ్ చరణ్ గారు, ఇలా ఎవరైనా పెద్ద అంటే బడ్జెట్ పెద్దగా ఉండవచ్చు, కాకపోతే సబ్జెక్ట్ డిమాండ్ చేసి బాగుండదు పెట్టచ్చు అనుకుంటే మీరు ప్లాన్? నేను ఎవరితో చేస్తాను కదండి, నాతో ఇంట్రెస్ట్గా ఎవరు చేస్తానికి ముందుకు వస్తారో అప్పుడు అది పాసిబుల్ అవుతుంది. ఎందుకంటే నాకు చేయాలి డ్రీమ్స్ చాలా ఉండొచ్చు. ఆ డ్రీమ్ పాసిబుల్ అయితే వీడు బాగా మన సినిమాని ముందుకు తీసుకెళ్తాడు, ఏ హీరో అనుకుంటే ఆ హీరోతో చేస్తాను. పర్టికులర్గా మీకు కల్టు అనేది ఆ పేరు ఎందుకు వచ్చింది? అంటే మాస్ ఫాల్స్ బాగా పట్టారు, ఇది ఒకటి ఉంటుంది. మీరు ఏ సినిమా చేసినా, మీరు కానీ బన్నీ వాస్ గారు చేసినా ఆ సినిమా కంపల్సరిగా బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్ సోర్స్ కురిపిస్తాయి. అలా ఎట్లా మీరు దాన్ని ఎలా పట్టారు అసలు? నేను జర్నలిస్ట్గా చాలా సంవత్సరాలు పనిచేశాను, డిస్ట్రిబ్యూటర్గా ఉన్నాను, పిఆర్ఓగా ఉన్నాను, ప్రమోటర్గా మూవీలను ప్రమోట్ చేశాను. సో ఇక్కడెక్కడో మనకు పల్స్ తెలుస్తుంది కదా, ఆడియన్స్ ఇలా చూస్తారని. ఇది నాకు ప్రొడ్యూసర్గా హెల్ప్ అయింది అంతే. కానీ ఇలాంటిది మిగతా వాళ్ళు ఎవరు కూడా చేయరు. ఎందుకు? మాలో ఏదో ఎపిక్ లాంటి కొన్ని చేస్తుంటారు, పెద్ద పెద్ద సినిమాలు చేస్తుంటుంటారు, కానీ థియేటర్కి వచ్చేటానికి అసలు కలెక్షన్స్ కూడా ఉండవు. నెక్స్ట్ డే షోస్ ఇదే అయిపోతుంటాయి కదా, అలాంటిది వాళ్ళు లేదండి. అందరూ చాలామంది ఇప్పుడు చేస్తున్నారు. అందుకనే ఇండస్ట్రీలో ఇప్పుడు మంచి హిట్లు చాలా మంది ప్రొడ్యూసర్లు కూడా తీస్తున్నారు కదా, అలా తెలియకపోవడం అనే ఉండదు, చాలామంది చేస్తున్నారు. ఫైనల్లీ చెన్నై లవ్ స్టోరీ గురించి ఒక మాట చెప్పాలంటే ఏం చెప్తారు? చెన్నై లవ్ స్టోరీ విల్ బి క్లాసిక్ బ్లాక్ బస్టర్. ఓకే అండి. ఇది ఈరోజు బర్త్డే సెలబ్రేషన్ జరుపుకుంటున్నటువంటి ఎస్కేఎన్తో ఫేస్ టు ఫేస్. కెమెరామెన్ కనకరాజ్తో వెంకట్, 10 TV.